Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్రేయపురం మండలంలో స్వచ్ఛ రథాన్ని ఘనంగా ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరమణ్, వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ రాజు కలిసి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల్లో శుభ్రతపై ప్రచారం నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంతా కూడా ఇవాళ గ్రామాల మీద క్లీన్ అనే ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే మనకి పొడి చెత్త, తడి చెత్త అనేది ప్రతి గ్రామానికి షెడ్లు కట్టడం జరిగింది. కానీ ప్రజలు అక్కడికి వెళ్ళి దాన్ని సెపరేట్ చేయడం సుముఖత తెలియజేయట్లేదు. దాన్ని కాన్సెప్ట్ మార్చి మన ఇంటి దగ్గరికే ఈ రథం వచ్చే విధంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అది మనకి అక్కడ వాళ్ళు ఏది ఇచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు, ఒక అవేర్నెస్. చంటిపిల్లలు ఉంటే ఆ స్కూల్ దగ్గర నుంచి ఉంటే కనీసం 10 బాటిల్, 20 బాటిల్, 30 బాటిల్లో స్టార్టింగ్ వస్తే అలా అవేర్నెస్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మన ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా ప్రతి ఊరికి ఒక రథం ఉండవలసి వస్తుంది. దానికి కూడా గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యి ఉంది ఆల్రెడీ. బట్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్కి ఈ కార్యక్రమం పెట్టింది కాబట్టి మనందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మనతో స్టార్ట్ చేస్తే మన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన గ్రామాలు మనమే పరిశుభ్రం చేసుకోవాలి. కలిపి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా P4 కూడా మనం అందరూ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఏంటంటే మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం, ఎంతో చేస్తున్నాం. P4గా మనం మన సెక్రటరీ గారు వాళ్ళందరూ, ఎంపీడీ గారు అందరూ కష్టపడుతున్నాం. దానికి కూడా మన పెద్దలు అందరూ కూడా సహకరించాలి. మన గ్రామంలో మన డబ్బులతో మనం కార్యక్రమం చేసుకునేది ఒక కార్యక్రమం చేపడితే దాన్ని చూసి పక్క గ్రామాలలో అలాగే పక్క ప్రజలు కూడా ఈ రోజుల్లో పెద్ద ఒక 5,000, 10,000 రూపాయలు పెద్ద ఇబ్బందికర పరిస్థితి కాదు. అటువంటి కార్యక్రమాలు కూడా మన మండలంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని ఆవశ్యకత ఉంది. కొంచెం మన అందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుని దాన్ని కూడా చేద్దామండి. అలాగే ఇది కూడా రేట్స్ కూడా చూస్తే మన ఇంటికి సైకిల్లో వచ్చి కిలో 25 రూపాయలు కొంటున్నారు. గవర్నమెంట్ కూడా 20 రూపాయలు ఇచ్చిందంటే మంచి రేటే. ముఖ్యంగా నేటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ఇనాగ్రేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన వాడపల్లి దేవస్థానం చైర్మన్ గారు ముదునూరి వెంకటరాజు గారికి, అది రాంభద్రరాజు గారికి, డిప్యూటీ ఎంపీడీఓస్ GSWS అండ్ డిప్యూటీ ఎంపీడీఓ గారు రాజు గారికి. ముఖ్యంగా ఈ స్వచ్ఛ రథం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదేదో కొత్త అంశం కాదు. ఎప్పటి నుంచో కూడా మనం గతంలో వస్తు మార్పిడి విధానం అనేది ఒకటి అమలు చేసేవాళ్ళం. అంటే కరెన్సీ రాకముందు మనకి ఏదైతే ఇప్పుడు వాడుతున్న కరెన్సీ నోట్లు రాకముందు వస్తు మార్పిడి విధానం అనేది ఒకటి అమలు చేసేవాళ్ళు. ఆ వస్తు మార్పిడి విధానాన్నే మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛ రథం రూపంలో మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, మనం ప్రతి రోజు కూడా ఈ స్వచ్ఛత గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా సమాజంలో చాలా పరిస్థితులు మీ అందరికీ తెలుసు, చాలా దారుణమైన పరిస్థితులు మారిపోతున్నాయి. రోజు రోజుకి కొత్త వాతావరణం మారిపోతుంది. అందువల్లే మామూలుగా ఎండాకాలంలో రావాల్సిన ఎండలు వర్షాకాలంలోని, శీతాకాలంలో కూడా మనం చవి చూస్తున్నాం. ఇలాంటి వాతావరణ మార్పులు కానీ ఇవన్నీ అరికట్టాలంటే మనం స్వచ్ఛత వైపు అడిగేయాలి. స్వచ్ఛత వైపు అడిగేయాలంటే మీ అందరికీ తెలుసు, చెత్త అనేది ఆ రూపంలో కాకుండా మనం దాన్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అంశం. చెత్త అంటే 2 రకాలుగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు తెలుసు, తడి చెత్త, పొడి చెత్త. ఈ తడి చెత్తను సేకరించడానికి గ్రామ పంచాయతీ నుంచి పారిశుధ్య కార్మికులు ఆ తడి చెత్తని వర్మీ కంపోస్ట్గా మార్చి వ్యవసాయానికి అనుకూలంగా, మనకు ముఖ్యంగా ఆత్రేయపురం మండలంలో హార్టికల్చర్ పంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా వర్మీ కంపోస్ట్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే మరి పొడి చెత్తను ఏ విధంగా మనం నిర్మూలించాలి, పొడి చెత్తను ఏ విధంగా రీసైకిల్ చేసుకోవాలని ఆలోచనలో పుట్టిందే ఈ స్వచ్ఛ రథం.